రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఇండియా తెలంగాణ ఫస్ట్, ఇదే మా విధానం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న స్పష్టం చేశారు. ఇంగ్లాండ్లోని వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇండియా ఫస్ట్, అందులో తెలంగాణ ఫస్ట్ అంటూ అదే మా ఎజెండా, అదే మా విధానం అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఆయన అనేక విజయాలు, అద్భుత విజయాలు సాధించారు. యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక తెలంగాణకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలగడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. సో ఇవాళ అధికారం లేకపోయినా కూడా స్వరాష్ట్రం, సొంత గడ్డకు పేరు తీసుకురావడమే, దాని బ్రాండ్ను మరింతగా పెంపొందింపజేయడమే, ఆ రకంగా పెట్టుబడులు తీసుకురావడం కోసం తన వంతుగా చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా కొనసాగిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. అదే ఫస్ట్, అదే మా విధానంగా ఆయన స్పష్టం చేశారు. దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి. అందుకోసం నా సర్వశక్తులు ఉపయోగిస్తా పెట్టుబడుల్ని ఆకర్షించడం, తెలంగాణలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ కొత్త చిరునామాగా మారింది అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారంలో లేకున్నా తెలంగాణ అభివృద్ధి మా అభిమతం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తా ఆటోమేటివ్ హబ్గా హైదరాబాద్ నగరాన్ని నిలబెట్టినాం. తెలంగాణలో పీడీఎస్ఎల్ కార్యకలాపాలను విస్తరించాలి. ఇంగ్లాండ్ వార్విక్ వర్సిటీలోని పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలో ఉండొచ్చు, అధికారంలో లేకపోవచ్చు, కానీ పుట్టిన గడ్డ తెలంగాణ, సొంత గడ్డ కోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం ఎప్పటికప్పుడు తెలంగాణ గొప్పదనాన్ని అనేక వేదికలపైన ప్రమోట్ చేస్తూనే ఉంటాం. తెలంగాణ బ్రాండ్ను మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తూనే ఉంటాను అంటూ ఆయన స్పష్టం చేశారు. నేడు డాలస్లో తెలంగాణ సంబురం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు ముస్తాబు. పెప్పర్ ఎరీనా ప్రాంగణం గులాబీమయం. బ్రిటన్ నుంచి డాలస్కు బయలుదేరిన కేటీఆర్. ఇవాళ తెలంగాణ అక్కడ డాలస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు, అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా అక్కడ అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. సో ఇక్కడ మనం చూసాం, వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ ఎట్లా ఏర్పాటు చేశారో, ఎట్లా విజయవంతం చేశారో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. సో అదే విజయాన్ని, ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా మొట్టమొదటిసారిగా అమెరికా లాంటి నగరంలో, అమెరికా లాంటి దేశంలో డాలస్ నగరంలో చాలా అద్భుతంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం. దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్గా, అంటే చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అని ఇందాక మనం చూసాం. సో ఇంగ్లాండ్లోని వార్విక్ యూనివర్సిటీలో ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ చిరునామా. భారతదేశంలో ఫార్ములా ఈ రేసింగ్ ఛాంపియన్షిప్ను నిర్వహించినటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడుల్ని ఆకర్షించడం, తెలంగాణలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ కొత్త చిరునామాగా మారిందంటూ ఆయన తెలిపారు. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాలయాల్ని హైదరాబాద్లో గడిచిన 10 ఏళ్లలో ప్రారంభించాయని గుర్తు చేశారు. తమ 9 ఏళ్ల పాలనలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతో పాటు ఇతర రంగాల్లో కూడా తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందంటూ కేటీఆర్ ఉద్ఘాటించారు. ఐటీ అనుబంధ రంగాలు, ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లో మన దేశ యువత ప్రతిభ, నిబద్ధతతో అద్భుతంగా రాణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, విద్యార్థులు, కంపెనీలు కూడా తమ వైపు తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవాలంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇక అమెరికా నలుమూలల నుంచి తరలి రావాలి తెలంగాణ వాసులు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లైన సందర్భంగా జూన్ 1న అమెరికాలోని డాలస్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ నిర్వహిస్తున్న రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. డాలస్లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సన్మానిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలు. చారిత్రాత్మక సభల ఘనత బీఆర్ఎస్దే. జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి డాలస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. నేడు డాలస్లో తెలంగాణ సంబరం. అమెరికాలోని డాలస్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రిస్కీలో జరిగిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిషోర్, పైలట్ రోహిత్ రెడ్డి, క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ నేత బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా వైభవంగా అక్కడ డాలస్లో సభ జరగబోతోంది. బీఆర్ఎస్ రజతోత్సవాలకు ముస్తాబు. పెప్పర్ ఎరీనా ప్రాంగణం పూర్తిగా గులాబీమయం. అమెరికా అంతటా తెలంగాణ గుబాళింపు. ఉట్టిపడుతున్న సంస్కృతి, సంప్రదాయాలు డాలస్కు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక భారీ బహిరంగ సభను
అక్కడ అమెరికాలోని డాలస్ నగరంలో అద్భుతంగా వైభవంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సమాయత్తం అయిపోయింది. అక్కడ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులందరూ కూడా సన్నాహక సమావేశాలు వరుసగా గత కొద్ది రోజుల నుంచి ఆ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక లక్షలాది మందిలో రజతోత్సవం అనేది ఆ సభ అనేది ఎట్లా జరిగిందో మనం చూసాం. సో 25th ఇయర్లోకి ఎంటర్ అయినటువంటి ఈ శుభ సందర్భంగా మొత్తం సంవత్సరం పొడుగుతా రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తాం వైభవంగా అంటూ బీఆర్ఎస్ చెప్పినటువంటి విధంగానే ఇవాళ డాలాస్లో వైభవంగా జరగబోతుంది. దాంతోపాటుగా జూన్ 2 అంటే ఇక్కడ మనకు రేపు, సో జూన్ 2 రోజు కూడా తెలంగాణ ఆవిర్భవించి దినోత్సవం కాబట్టి ఇటు బీఆర్ఎస్ రజతోత్సవాన్ని అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రెండింటినీ మేళవించి అక్కడ అద్భుతంగా వైభవంగా ఆ సభ నిర్వహించబోతున్నారు. ఎలకదుర్తి స్ఫూర్తితో డాలస్ సభ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత 27న వరంగల్ జిల్లా ఎలకదుర్తిలో జరిగిన రజతోత్సవ సభ స్ఫూర్తితో డాలస్ సభ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేష్ తన్నీరు తెలిపారు. శనివారం డాక్టర్ పెప్పర్ ఎరినా వేదిక ఏర్పాట్లను మాజీ మంత్రులు, పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్, బాల్క సుమన్, రసమై బాలకిషన్, కోరుకంటి చందర్, గోల బాలరాజు, చంటి క్రాంతి కిరణ్, పైలట్ రోహిత్ రెడ్డి, నోముల భగత్, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, నాయకులు జాన్సన్ నాయక్, ముల విజయరెడ్డి, ముఠా జయసింహ, నంద్యాల జయకర్, రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ సన్నాహక సమావేశంలో పాల్గొని ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. యుఎస్లోని అన్ని ప్రాంతాల నుంచి రాక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ వాదులు డాలస్ నగరానికి చేరుకుంటున్నారు. న్యూజెర్సీ, డెలావేర్, హోస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, ఆష్ముర్ము, చికాగో, కెంటకీ తదితర నగరాల నుంచి తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున డాలస్ చేరుకున్నారు. సో అందరూ మళ్ళీ ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించే విధంగా అటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను కూడా అక్కడ వైభవంగా నిర్వహించేందుకు అంత సిద్ధమైపోయింది. దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. వార్త చూస్తున్నాం. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసేది మూర్ఖులే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలకు కేసీఆర్ బతుకు తెరువునిచ్చిండు, కాంగ్రెస్ వచ్చి అందరినీ యాగం చేసింది, కాళేశ్వరం గొప్పను కాంగ్రెస్ గుర్తిస్తలేదు, ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది, మహేష్ గౌడ్వి చిల్లర రాజకీయాలు, మమ్మల్ని సూటిగా ఎదుర్కొనే దమ్ము లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం అనేది తెలంగాణలో ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని మొత్తం యావత్ ప్రపంచమే కీర్తించినటువంటి పరిస్థితి. కాళేశ్వరం అనేది ఒక సుదీర్ఘ అనేక బ్యారాజులు కావచ్చు, అనేక పంప్ హౌజులు కావచ్చు, ఇట్లా అన్ని వాటి సమన్వయం, వాటి సమాహారం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని కేవలం మేడిగడ్డ దగ్గర ఒక 2-3 పిల్లర్లు స్వల్ప కొంగుబాటుకు గురైతే దాన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. కాళేశ్వరం అసలు మొత్తం పనికి రాకుండా పోయింది అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ అదే కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్ కావచ్చు, మరొక జలాశయం నుంచి మళ్ళీ నీటిని ఇదే ప్రభుత్వం వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క ఇష్టారీతిన విమర్శలు చేస్తూ కాళేశ్వరమైన దుష్ప్రచారం చేస్తూ ఈ రకంగా కాళేశ్వరం యొక్క స్థాయిని, ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరమైన దుష్ప్రచారం చేసేది కేవలం మూర్ఖులే అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 3-3.5 సంవత్సరాల కాలంలో ఎంతో వేగంగా, అద్భుతంగా నిర్మాణం జరిగి ప్రజలకి దాని ద్వారా మేలు జరిగిన పరిస్థితి. దాని కింద లక్షల ఎకరాలు సస్యశ్యామలమైన పరిస్థితి. కాళేశ్వరం అనేది ఒక తెలంగాణకు వరప్రదాయానిగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇష్టారీతిన విమర్శలు చేస్తూ దానిపైన దుష్ప్రచారం చేస్తున్న వారు ముమ్మాటికి మూర్ఖులే అంటూ ఆయన పేర్కొన్నారు. అలాగే మహేష్ గౌడ్వి దిగజారుడు రాజకీయాలంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్వి చిల్లర రాజకీయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అంటూ శనివారం ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలకు తిలోదకాలిచ్చి రేవంత్ బాటలో టీపీసీసీ అధ్యక్షుడు నడుస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. బట్టగాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావంటూ దుయ్యబట్టారు హరీష్ రావు. బీఆర్ఎస్పై కుట్రలు సాగవు. జూన్ 2న తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు. కాళేశ్వరంపై హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా కేసీఆర్ పార్టీ పెట్టారు. వైఎస్ బాబు వంటి బలమైన నేతల్ని ఎదుర్కొన్నారు. అలాంటి పార్టీ విలీనమని కొందరు కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలంటూ మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పైన కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో సాగవు, కేవలం మైండ్ గేమ్ ఆడేటువంటి పరిస్థితి చేస్తున్నారంటూ మధుసూనాచారి రియాక్ట్ అయ్యారు. జూన్ 2న అంటే రేపు తెలంగాణ భవన్లో చాలా వైభవంగా
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్ని నిర్వహిస్తామంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. సో ఎన్నో ఉద్యమాలు ఎంతో పోరాటం చేస్తే కానీ తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. సో 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది రాష్ట్రం ఏర్పడి. సో ఆ ఉత్సవాల్ని జూన్ 2 అయినటువంటి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు మండల ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. అలాగే కాళేశ్వరం పైన హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రేపు ఉండబోతోంది. సో ఇందాక కాళేశ్వరం గురించి కూడా మనం మాట్లాడాం. కాళేశ్వరం విషయంలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరాన్ని ఏదో ఒక బూచిగా చూపించి ఆ మేడిగడ్డ పిల్లర్ని కుంగినటువంటి దాన్ని బూచిగా చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైనే దుష్ప్రచారం విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని పూర్తిగా ప్రజలకు మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పదనాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఆ నిర్మాణం రీతిని కావచ్చు, తర్వాత దానివల్ల జరిగినటువంటి ఉపయోగాన్ని టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది రేపు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా ఆయన పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించబోతున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందంటూ గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలంటే అదొక సవాళ్లతో కూడుకున్నటువంటి పని. అప్పుడు ఒక అసాధ్యం అనేటువంటి దాన్ని సుసాధ్యం చేసే దిశగా ఒక పార్టీ ఆవిర్భవించి ఆ పార్టీని ఒక ఉద్యమ పార్టీగా మలచి ఎన్నో ఉద్యమాలు నిర్మించి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. సో అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ టీడీపీలకు దూరంగా అప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టారు. వైఎస్ చంద్రబాబు లాంటి బలమైనటువంటి నాయకులు అప్పుడు ఉన్నారు. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు బలమైన నాయకులుగా ఉన్నటువంటి ఆ సమయంలో ఒక పార్టీ పెట్టి ఉద్యమాన్ని ఎత్తుకొని ఉద్యమాన్ని నిలబెట్టి ఫైనల్గా గమ్యాన్ని చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు, మాటలు కాదు. అటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని ధీటుగా ఎదుర్కొన్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ది. ఇప్పుడు చేస్తున్నటువంటి కుట్రలకు బీఆర్ఎస్ పార్టీ వెరవదు, బెదరదు అంటూ ఆయన స్పష్టం చేశారు సిరికొండ మధుసూదనాచారి. ఈ పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆర్దే అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు సంబంధించిన ఏ నిర్ణయమైనా తమ అధినేత కేసీఆర్ తీసుకుంటారని, ఆయన ఆలోచనలు తనకు తెలుసని, తెలంగాణ ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ భంగం కలిగించాలని సిరికొండ స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో పరిణామాల గురించి తనకు ఎక్కువే తెలుసని, ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక మరొక వార్త చూస్తే ఎస్సీలైనందుకే టాయిలెట్లు కడగాల, విద్యార్థులు టాయిలెట్లు కడగాలి అనడం దారుణం. రేవంత్ మంత్రులు కూడా అలాగే చేస్తున్నారా? అలాగే అయితే వెంటనే జీవో జారీ చేయండి. రేవంత్ బానిసల్లాగా మంత్రులు దామోదర భట్టి ఉన్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శిని తొలగించాలి. రేవంత్ పాలనలో పాతాళానికి గురుకులాలు సర్కారుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిర్ణయిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులు. సో ఇటీవల అంటే బాత్రూమ్స్ కడగాలి అంటూ అలుగు వర్షిని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇలాగే మంత్రులు కూడా చేస్తారా? మంత్రులు కూడా చేస్తే వెంటనే జీవో జారీ చేయించండి అంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధపాతాళానికి చేరుకుంటున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ టాయిలెట్లు తామే కడుక్కోవాలన్న ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దళిత విద్యార్థులను టాయిలెట్లు కడుక్కోమనడం ఎంతవరకు సబబు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మంత్రులు కూడా వారి టాయిలెట్లను వారే కడుక్కుంటున్నారంటూ ప్రశ్నించారు. కేర్ టేకర్ల తొలగింపు, గురుకులాలో కేసీఆర్ ఏర్పాటు చేసిన కేర్ టేకర్లను రేవంత్ ప్రభుత్వం తొలగించిందంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సమ్మర్ క్యాంపులను కూడా రద్దు చేశారని, వాటిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మహిళా డిగ్రీ కాలేజీల్లో 0 అడ్మిషన్లు. దళిత వర్గాల ఉన్నత చదువుల కోసం కేసీఆర్ హయాంలో 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ హయాంలో వాటిలో ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో అలుగు వర్షిని చేసినటువంటి కామెంట్స్ చూస్తే అవగాహన కోసమే విద్యార్థులతో పనులు, గురుకుల విద్యాలయపైన రాజకీయం తగదు అంటూ నాకు కులాన్ని అండగట్టడం బాధాకరంటూ అలుగు వర్షిని రియాక్ట్ అవుతున్నారు. అలుగు వర్షినికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు, 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు. ఎస్సీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షినికి జాతీయ ఎస్సీ కమిషన్ శనివారం నోటీసులు జారీ చేసింది. రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలది పోస్ట్ కల్చర్ కాదు, కూర్చున్న వెంటనే టేబుల్ పైకి ఆహార పదార్థాలు రావు, టాయిలెట్లు కడిగితే తప్పేంటి, ఎవరి పని వారు చేయడం నేర్చుకోవడంలో తప్పు లేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు ఆమె తీరును తప్పుపడుతూ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఆర్టికల్ 338 ప్రకారం తెలంగాణ ఎస్సీ గురుకులాల కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా చర్యలు తీసుకుని వివరాలు సమర్పించాలంటూ పేర్కొన్నారు. ఇక
మరొక వార్త చూస్తే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లపైన పత్తి రైతులు జీఓటీ విత్తనాల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం గద్వాల కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసనకు దిగారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పట్టణంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. విత్తనాల దోపిడీ జరుగుతోంది. వాళ్ళ రాష్ట్ర రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి ఎన్ని అగచాట్లు పడుతున్నారో ఓ పక్క చూస్తున్నాం. మళ్ళీ ఎరువులు విత్తనాల కొరత కూడా రైతుల్ని మరింతగా వేధిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పత్తి విత్తనాలు జీఓటీ పత్తి విత్తనాల దోపిడీని అరికట్టాలంటూ కూడా రైతులు అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. మోకాళ్ల పైన రైతులు అక్కడ గద్వాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మరోపక్క మళ్ళీ చెప్పులు బారులు. ఈసారి పంట సీజన్ ప్రారంభానికి ముందే ఎరువుల గోస మొదలైంది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం అష్టా గ్రామంలో ఎరువుల కోసం ఇలా చెప్పులు బారులు కనిపించాయి. 400 బస్తాల యూరియా స్టాక్ గాను 150 మంది రైతులు ఎగబడ్డారు. సో రైతులకి మళ్ళీ ఎరువులు విత్తనాల కొరత మళ్ళీ వస్తుంది. సకాలంలో అటు ఎరువులు అందించాలి, ఇటు విత్తనాలు అందించాలి. దాంట్లో కూడా ఎరువులు విత్తనాలని రైతులకు అందించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. మళ్ళీ ఒకనాడు సమైక్య రాష్ట్రంలో ఎట్లా అయితే ఎరువుల కోసం విత్తనాల కోసం క్యూ లైన్లలో చెప్పులు పెట్టి ఎదురు చూసేవాళ్ళు మళ్ళీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటూ రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయిల్ పామ్ రైతులకు మోడీ షాక్. క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకం భారీగా తగ్గించిన కేంద్రం 27.5% నుంచి 17.5%కి తగ్గించిన వైనం. సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర నష్టం. టన్నుకు సుమారు 3 నుంచి 4 వేల వరకు ధర తగ్గే అవకాశం. ఓవైపు పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించాలంటూనే మరోవైపు రైతుల నడ్డి విరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని ఈ వార్త చూస్తున్నాం. కాపు కాస్తాడనుకున్నాం, కాష్టంలో పెడుతున్నాడు. భూములు లాక్కుంటే బతికేదెట్లా, పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేయలేం. రిజర్వాయర్కు భూసేకరణ ఆపాలి, పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్. సీఎంపై ఇర్విన్ రైతుల ధ్వజం. రంగారెడ్డి కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించారు. డిఆర్ఓకు వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఇర్విన్ గ్రామస్తులు భూమిని నమ్ముకొని మేము బతికేటోళ్ళం, మా భూముల్ని లాక్కోవద్దు అంటూ రైతులు వేడుకుంటున్నారు. ఓటుకు నోటు కేసుకు 10 ఏళ్లు. ఎమ్మెల్యేకి 50 లక్షలు లంచం ఇవ్వజూపిన రేవంత్ రెడ్డి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. 10 ఏళ్లు గడిచినా తేల్చని కోర్టులు. కేసులో కీలక పరిణామాలు చూస్తున్నాం. 2015 మే 31 నాటి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు 50 లక్షలు ఆఫర్ చేస్తూ రేవంత్ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కడంతో అదే రోజు అరెస్ట్ చేసింది. జూన్ 1న ఇతర నిందితుల అరెస్టుకు సంబంధించి కావచ్చు. ఇవన్నీ కూడా వరుసగా ఈ పరిణామాలు చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి దానికి 10 ఏళ్లు కంప్లీట్ అయినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఓటుకు నోటు కేసుకు 10 ఏళ్లు నిండాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా 10 ఏళ్ల క్రితం శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామినేట్ చేసిన వేం నరేందర్ రెడ్డికి మద్దతు తెలపాలంటూ 2015 మే 31 నాటి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు 50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆ రోజు రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. టీచర్ల సర్దుబాటు రగడ అంటూ మరొక వార్త చూస్తున్నాం. సర్కార్ నిర్ణయంపైన ఉపాధ్యాయ సంఘాల నేతల అభ్యంతరాలు, అనాలోచిత చర్య అంటూ ఆగ్రహం. ఆగస్టు సెప్టెంబర్ నెలలో తప్పక సర్దుబాటు చేయాలని డిమాండ్. ఆందోళనలో ఎస్జిటీలు ఉన్నారు. మిగులు టీచర్ల సర్దుబాటు పేరిట విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపైన సెకండరీ గ్రేడ్ టీచర్లంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ ఉత్తర్వుల బాధితులంతా ఎస్జిటీలే. సర్కారు బడుల్లో జూన్ 30 వరకు ఎన్రోల్మెంట్ కొనసాగుతుంది. అడ్మిషన్లు పెరుగుతుంటాయి. అడ్మిషన్లు పెరిగిన తర్వాత టీచర్లు లేకపోతే ప్రభుత్వ బడులపై నమ్మకం పోతుంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వార్త వస్తే నిర్బంధాన్ని ఎదురించి అస్తిత్వ పోరాటం. రాష్ట్ర సాధనను ప్రజాస్వామిక హక్కుగా భావించినాం. నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయాన్ని ఎత్తిచూపినాం. టీజేఎఫ్ రజతోత్సవ సభలో వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ. వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తామని ప్రకటన. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభలో మాట్లాడుతున్న వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ. చిత్రంలో సీనియర్ జర్నలిస్టులందరూ కూడా వేదిక పైన ఉన్నారు. తటస్థత నిష్పాక్షికత అనే మాయ నుంచి బయటపడ్డాం. తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్టు ఫోరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భాష సాహిత్యంలో వివక్షను బద్దలు కొట్టినాం. నిర్బంధాలను ఎదురించి అస్తిత్వ ఆకాంక్ష కోసం ముందుకు నడిచినామంటూ టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. టీజేఎఫ్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని జలవిహార్లో రజతోత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.